ట్రంప్ మొన్న ఎస్సీఓ సమ్మిట్ లో జరిగినటువంటి ఇదేదైతే ఉందో జిన్పింగ్, పుతిన్, మోదీ వీళ్ళు ముగ్గురు కలిసినటువంటి ఫోటోలు, అలాగే వాళ్ళు ముగ్గురు కలిసి మాట్లాడుకోవడం జీర్ణించుకోలేకపోయాడు. అది స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజు తన సోషల్ ట్రూత్ లో ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు. వీళ్ళ ముగ్గురు ఉన్నటువంటి ఫోటోని పోస్ట్ చేస్తూ ఒక కామెంట్ చేశాడు. భారత్ అమెరికాకి దూరం అవ్వడం బాధగానే ఉంది. ఎప్పటికీ నమ్మదగినటువంటి చైనాని రష్యా, భారత్ స్నేహం చేస్తున్నారు. వీళ్ళ స్నేహం బహుశా ఎక్కువ రోజులే కొనసాగేటట్టుంది అంటున్నాడు. అంటే ఎక్కువ రోజులే కొనసాగుతున్నట్టుందంటే ఇక టారిఫ్లు మేము ఎలాగో రాజీ పడము కాబట్టి భారత్ చైనాకి దగ్గర అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అది నాకు బాధగానే ఉందంటూ చెబుతున్నాడు. మరి నమ్మలేనటువంటి చైనాకి దగ్గర అయితేనే నువ్వు బాధపడితే మరి మాకు ఎంతో అత్యంత దరిద్రమైనటువంటిది, అత్యంత శత్రుత్వమైనటువంటిది, ప్రపంచానికే ప్రమాదకరమైనటువంటి పాకిస్తాన్ తో నువ్వు జతగట్టావు కదా, దాన్ని ఏమంటారు? దీన్ని మేము బాధపడ్డాం కదా, అంతకు మించి చేయాలి. నీ స్వార్థం కోసం ఒక ఉగ్రదేశాన్ని కాపాడుతున్నావు, ఒక ఉగ్రదేశాన్ని రక్షిస్తున్నావు, ఒక ఉగ్రదేశంతో స్నేహం చేస్తూ అమెరికాని ప్రమాదంలోకి నెట్టేస్తున్నావు. రేపు ఏదో ఒక రోజు లండన్ లాంటి పరిస్థితి అమెరికాకు కూడా వస్తుంది. ఇప్పటికే లాస్ ఏంజల్స్ లో నీ అతివాదులతో నువ్వు సరిపోలేకపోతున్నావు. పైగా అక్కడ కూడా మాకు ఎలాగైతే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ ఈ కోర్టులు ఎలాగైతే ఉన్నాయో, డిఎంకే పశ్చిమ బెంగాల్ ఉన్నాయి, నీకు కూడా అక్కడ గవర్నర్లు అందరూ ఆ విధంగానే ఎదురు తిరుగుతున్నారు. వాళ్ళందరూ లాస్ ఏంజల్స్ ఆ కోర్టులు ఏవైతే ఉన్నాయో ఈ కోర్టులు జడ్జిలందరూ కూడా నీకు వ్యతిరేకంగానే ఉన్నారు. అంటే అవి ఈ ఫెడరల్ కోర్టులన్నీ మనకి హైకోర్టుల మాదిరి అన్నమాట. ఇప్పటికే ట్రంప్ కి వ్యతిరేకం తిరిగాయి. ఇప్పుడు ఈ పాకిస్తాన్ అని ఇలా కొన్ని ముస్లిం దేశాలను నెత్తినెక్కించుకుంటున్నావు మా మీద కోపంతో. అది ఏదో ఒక రోజు నీకు కాటు వేయక తప్పదు. పామును పెంచుకున్నవాడు బ్రతికినట్లుగా ఎక్కడా లేదు. ఆ పాము కాటుకే బలైపోతాడు. అదే నీకు కూడా జరుగుతుంది.